మిర్యాలగూడకు చెందిన రాజీవ్ పావని దంపతులు ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కారు. యూట్యూబ్ చూసి నకిలీ నోట్ల తయారీ నేర్చుకున్నారు. ఆన్లైన్లో ప్రింటర్ పేపర్లు కొని తమ ఫ్లాట్లోనే 500 రూపాయల నకిలీ నోట్లు ముద్రించారు. రద్దీగా ఉండే మార్కెట్లు, వృద్ధులుండే షాపులను టార్గెట్ చేస్తూ నోట్లు మార్చారు. చండూరు మండలం తాస్కానిగూడెంలో మిల్క్ సెంటర్లో నకిలీ 500 నోటు ఇచ్చి పాల్గొంటుండగా షాప్ యజమానికి అనుమానం వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. దంపతుల ఇంటిపై దాడి చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి నకిలీ కరెన్సీ, ప్రింటర్, స్కానర్, బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజీవ్ పై మిర్యాలగూడలో రౌడీ షీట్ ఉందని, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇతనిపై 7 నకిలీ నోట్ల కేసులున్నాయని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. ఒక వ్యక్తి వచ్చేసి పాల్గొంటున్నట్టు చేసి 500 రూపాయల నోటు ఇవ్వడము, అది చూసి అది నకిలీ నోటుగా గుర్తించి దాన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి నకిలీ నోట్ల చెలామణి మరియు సర్క్యులేషన్ కింద మనం క్రైమ్ నెంబర్ 75/26లో కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు చేపట్టడం జరిగింది.